పశువులు జీవాల పెంపకం వృద్ధి వాటి సంరక్షణకు ఒక వినూత్న కార్యక్రమానికి సిద్దిపేట నియోజకవర్గం వేదికైంది. మనుషులకు లాగానే అక్కడ పశువులకు జీవాలకు హాస్టళ్లను ఏర్పాటు చేశారు. పశువులకు హాస్టల్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ పశువుల హాస్టళ్లు వాటి ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం మీకోసం. మెన్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ చూసాం. కానీ గొర్రెల కోసం, పశువుల కోసం హాస్టల్ ఉండడం ఎక్కడైనా చూసారా? కానీ సిద్దిపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా గొర్రెల కోసం, పశువుల కోసం హాస్టళ్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ కొత్త ఆలోచన పురుడు పోసుకున్నా అది విజయవంతం కావాలంటే ఆ కార్యక్రమాలను సిద్దిపేట నియోజకవర్గంలో ప్రయోగించాల్సిందే. ఇక్కడ విజయవంతమైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాలు, కార్యక్రమాలు 100% విజయవంతమైనట్లే అనేది ఓ సెంటిమెంట్ గా వస్తున్న విషయం. అలా ఏర్పాటైనవే సిద్దిపేటలోని పశువుల వసతి గృహాలు. ఈ విజువల్లో చూస్తుంది ప్రత్యేకంగా పశువుల హాస్టల్. గ్రామాల్లో ఉండే పశువులన్నీ కూడా గ్రామం బయటనే ఉండాలి, గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పశువులు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈ క్యాటిల్ షెడ్స్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం మీద సిద్దిపేట నియోజకవర్గంలో 8 గ్రామాల్లో ఇలా ఈ క్యాటిల్ షెడ్ నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటి 2 కోట్ల వ్యయంతో దాదాపు 10 షెడ్లు నిర్మాణం జరుగుతుంది. 10 షెడ్లు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఈ షెడ్లలో ఉంటున్నాయి. ఆఫీస్ కానీ ప్రత్యేకంగా ఆఫీస్తో పాటు సిక్కైన పశువులను ఉంచేందుకు కూడా ప్రత్యేకంగా నిర్మాణాలు ఉంటాయి. దాదాపు నిర్మాణాలు 50% పైగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వసతి గృహాలు పాడి పశువులు అనారోగ్యానికి గురి కాకుండా చూడటం, పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పల్లెల్లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, ఇర్కోడ్, నర్మేట ఈ 3 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సామూహిక గొర్రెల పాకలను నిర్మించడంతో మంచి ఫలితాలనిచ్చాయి. ఇళ్లలో ఎట్లుందంటే ఒక పక్కకు గొర్రెలు, ఒక పక్కకు మేము ఉన్నాం. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే దోమలు, ఈగలు అట్లా ఉన్నట్టు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ సెట్ అయినాయి కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఉంది ఊళ్ళే. ఎందుకంటే ఇళ్ళలో కానీ ఊళ్ళో కానీ మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు మాకు మంచిగా ఉన్నాయి. కరెంటు కానీ బోల్ వేసిన సారు మంచిగా నీళ్ళు పడ్డాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. గొర్రెను ఊరు దాటియాలి. ఊరు దాటితే ఊరు జర నీట్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలకు కానీ ఊరు ఎవ్వలకు కానీ మంచిగా నీట్గా ఉంటుంది. జ్వరాలు రావు, జబ్బులు రావు. దీంతో మంచి జరుగుతుంది అనగానే అంతా వీళ్ళతో ఎంబడబడి అంతా వీళ్ళు కుర్మ వ్యాధులతో జాగ కొనిపించి 46 షెడ్లు కట్టడం జరిగింది. దీంతో పాటు బర్రెలు కూడా రావద్దు. ఊళ్ళకు గొర్రెను ఎట్లా అట్టాచినామో బర్రెలు కూడా ఒక్కలకు కూడా బర్రె దొడ్ల ఇళ్ళకి రావద్దని బర్రెకు 110 దొడ్లు కట్టించడం జరిగింది మా మంత్రి హరీష్ రావు సహకారంతో. ఇక్కడ మళ్ళీ మనిషికి 1-2 బర్రెలు ఇవ్వడం జరిగింది. ఇబ్రాహీంపూర్ అంటే మాది ప్రపంచానికే ఆదర్శంగా చూపించింది కాబట్టి ఇలా మా నేషనల్ కానీ మా మంత్రి హరీష్ రావు గారు ఆయన మంచితనం కూడా, మా ఇబ్రాహీంపూర్ మంచితనం కూడా టింకుటూరం కట్టుకోవడం జరిగింది. మేము ఎరువులు కంపోస్ట్ వేరు కూడా చేసి చెట్లకు పోవడం జరిగింది. మంత్రి గారు ఏ రకంగా చెప్పిండో ఆ రకంగా మేము ఇప్పటి కూడా ఫాలో అవుతున్నాం. దీనివల్ల గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకే చోట ఉండటంతో కాపలా సులభమైంది. ఊర్లలోనూ పారిశుధ్యం మెరుగైంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పశువులకు వసతి గృహాలు, అదే హాస్టల్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని పొన్నాల, ఇరుకోడ్, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, జక్కపూర్, గుర్రాలగొంది, నర్మేట, గట్లమాల్యాల గ్రామాలలో ఈ పశువుల హాస్టల్ నిర్మాణాలు చేపట్టారు. అతి త్వరలోనే వీటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇక్కడ 10 షెడ్స్ ఉంటాయి సార్ క్యాటిల్కి. ఒక షెడ్లో 20 యానిమల్స్ ఉంటాయి. దానికి ఒక్కొక్క షెడ్కి డంగ్ పిట్స్, వాటర్ పిట్స్ సపరేట్గా ఉంటాయి. యాక్చువల్గా ఈ ఫీడ్ ఇంటర్నల్గా డిజైన్ కంటే ఫీడ్ క్యాటిల్కి ఫీడ్ కానీ వాటర్ కానీ ఉంటాయి. వాటర్ అయితే ఆటోమేటిక్ సప్లై ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మాన్యువల్ కూడా మనకు బయట వాటర్ తీసుకోవడానికి అక్కడ ఉంటుంది. ఇక ఈ పేడ, యూరిన్ ఇవి మళ్ళీ వేరే వర్మి కంపోస్టు ఎరువు తయారు చేసుకోవడానికి వేరే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇబ్రాహీంపూర్ గ్రామంలో గొర్రెల హాస్టల్ కట్టుకోవడం జరిగింది. కట్టుకోవడం వలన గ్రామం ఎంత పరిశుభ్రంగా ఉంది, గ్రామస్తులు ఎంత పరిశుభ్రంగా ఉన్న దాని మీద ఈ బర్రెలు కూడా సంబంధించి ఏంటంటే బర్రెలు కూడా ఊళ్ళోకి రాకుండా ఉండి ఒక హాస్టల్ ఉంటే బాగుంటుందని చెప్పి
సార్ ఉద్దేశంతో ఏం చేసిన అంటే ఇట్లా కట్టుకుంటే బాగుంటుందా అంటే బాగుంటుంది సార్, మేము అందరం రెడీ అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని అందరం కలిసి ఇటు కట్టుకుంటే బాగుంటుంది. బర్రెలు కూడా అందరి హాస్టల్ ఉంటుంది కాబట్టి పని చేసుకుని ఒక బర్రె ఉండి పని చేసుకుంటే బర్రె కోసమే పని మొత్తం పోగొట్టుకొని బర్రె కోసం ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అతను కూడా తీసుకుపోయి హాస్టల్ వేసి ఆయన పని చేసుకొచ్చి సాయంత్రం పాలు పెట్టుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి గ్రామస్తులందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏంటంటే పరిశుభ్రంగా ఉంటుంది, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రామంలో ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ ఇప్పటివరకు లేవు మా ఊరిలో. అదేవిధంగా ఇప్పుడు ఇంకా డిసీజెస్ ఏం రాకుండా పశువులు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే అక్కడ హాస్టల్ దగ్గర అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ అదే ఒక మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇబ్రాహీంపూర్ గ్రామంలో పాడి పరిశ్రమ అనేది పెరగాలి. ఎందుకు పెరగాలంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఒక 100 బర్రెలు ఉన్నాయి, ఇంకొక 100 బర్రెలు తీసుకొని 200 బర్రెలతోటి హాస్టల్ స్టార్ట్ చేస్తే పాల ఉత్పత్తి పెరిగి మా దగ్గర 500 లీటర్లు పోతాయి. మామూలు ఇప్పటివరకు 500 లీటర్లు పోతుండే, అటువంటిది ఇప్పుడు ఒక 2000 లీటర్లు ఇబ్రాహీంపూర్ నుంచి పోవాలి. మన పాడి మీద రైతుకు కొద్దిగా ఆదాయం రావాలనే ఉద్దేశంతో సార్ గారు నిర్ణయించుకున్నారు. సంతోషం, చాలా సంతోషం. ఈ హాస్టల్స్ నిర్మాణంతో పశువులను మేత కోసం తీసుకువెళ్లి రావడం తప్పుతూ ఉండడంతో పాటు ఇతరత్రా కారణాలతోనూ పశుపోషణకు దూరం కాకుండా ఉండొచ్చని ప్రతిపాదిత పశువుల హాస్టల్స్, వసతి గృహాలు ఆ సమస్యలకు పరిష్కారం చూపనున్నాయని, ఇవి తమకు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు రైతులు. గౌరవ మంత్రివర్యుడు హరీష్ రావు గారు దత్తత తీసుకొని ఈ విలేజ్ని సర్వతోముఖాభివృద్ధి చేయటానికి అన్ని ఏర్పాట్లు గావించారు. విలేజ్లో ఎలాంటి దోమలు ఈగలు లేని విలేజ్గా తయారు చేశారు. అదేవిధంగా ఈ విలేజ్లో పశువులు మేకలు ఉంటే విలేజ్లో మొత్తం దుర్గంధం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా గోడ్ షెడ్ కట్టించారు. ఆ విధంగానే క్యాటిల్ హాస్టల్ కూడా కట్టిస్తున్నారు. ఒక్కో పశువుల హాస్టల్ను 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. మారే వాతావరణానికి పశువులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూఫులు, ఫ్యాన్లు, టార్పాలిన్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే పశువుల హాస్టళ్ల పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మంత్రి హరీష్ రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గంలో ఇలా పశువుల హాస్టల్ ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతానికి ఇబ్రాహీంపూర్ గ్రామంలో ప్రత్యేకంగా గొర్రెల కోసం షెడ్లు ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఇది మొత్తం మీద ఈ విషయం తెలుసుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు సైతం ఇబ్రాహీంపూర్కు ఏకరువు పెడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రగతి కానీ ఈ హాస్టళ్ల నిర్వహణ సంబంధించి ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోతున్నారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.